ట్విస్టుతో తమిళనాడు రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ఇవాళే ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతిచ్చామని చెప్పి తర్వాత యూ టర్న్ తీసుకున్న ఐయుఎంఎల్ వీసీకే రూపంలో దళపతి విజయ్కు పెద్ద షాక్ తప్పలేదు. టీవీకేకు వీసీకే మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్కు గవర్నర్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. 4 డిమాండ్లకు అంగీకరించాలని టీవీకేను పట్టుబడుతున్న వీసీకే తన మద్దతుపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీసీకే మద్దతిస్తే ఇవాళే దళపతి ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ప్రకటించాయి. మొదట వీసీకే నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. నిన్న మూడోసారి గవర్నర్ను కలిసి తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, మరో 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్ను గవర్నర్ ఆహ్వానించినట్లు వార్తలొచ్చాయి. అయితే విజయ్కు మద్దతు విషయంలో వీసీకే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చేరువవుతున్న కొద్ది అధికారంలో భాగస్వామ్యం కావాలని, తమకు మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్లు మద్దతిచ్చిన పార్టీల నుంచి ఎక్కువ అవుతున్నాయి. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 2 మంత్రి పదవుల్ని డిమాండ్ చేస్తోంది. ఇందుకు టీవీకే అంగీకరించినట్లు సమాచారం. వీసీకే పార్టీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీగా ఉన్న వీసీకే అధినేత తిరుమావళవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, విజయ్ గెలిచిన తిరుచి ఈస్ట్ స్థానం ఖాళీ అవుతుండడంతో అక్కడి నుంచి తిరుమావళవన్ను పోటీకి దింపాలని ఆ పార్టీ కమిటీ కోరింది. దీనిపై టీవీకేలో చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీన్లోకి టీటీవీ దినకరన్ పార్టీ చేరింది. టీటీవీ దినకరన్ వర్సెస్ టీవీకే మధ్య పోరు ముదురుతోంది. ఏఎంఎంకే పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు సపోర్ట్ చేశారంటూ విడుదల చేసిన లేఖ పూర్తిగా ఫోర్జరీ అని దినకరన్ ఆరోపించడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏఎంకే పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ తమ పార్టీ అనుమతి లేకుండా టీవీకేకి మద్దతు ఇవ్వలేదని, బయటకొచ్చిన లేఖ నకిలీదేనని దినకరన్ వర్గం చెప్తోంది. ఇదే సమయంలో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా గవర్నర్కు దినకరన్ లేఖ ఇవ్వడం మరో చర్చకు దారితీసింది. அப்படிங்கிறதுக்காக எங்கள் எம்எல்ஏ அவர் திரு எஸ் காமராஜுக்கு நான் லெட்டர் டைப் பண்ணி அனுப்பி அவர்கிட்ட என் கையெழுத்தையும் போட்டு அவர் கையெழுத்தையும் போட்டு அரௌண்ட் 6:30 6:45க்கு இதை கையெழுத்து போட்டு செக்ரட்டரிட்ட கொடுத்து அனுப்புகிறார் பாண்டிச்சேரியிலேருந்து. இது வந்து இங்கே ரீச் ஆகிறதுக்குள்ளார இந்த டிவி சேனல்ஸ் ஐ சா தட் ஃபோர்ஜரி திஸ் திங் இஸ் கம்மிங் அவுட். நான் இமிடியேட்டாக கவர்னர்கிட்ட அப்பாயின்மெண்ட் கேட்டு வந்து இந்த ஒரிஜினல் லெட்டரை வந்து கொடுத்துருக்கேன். காப்பியை கொடுத்துட்டு இன்னொரு காப்பி எடுத்து வரேன். எனக்கு ஒன்று இது வந்து ஹார்ஸ் ரைடிங்காக இருக்கணும், குதிரை பேரமாக இருக்கணும், இல்லை எங்கள் எம்எல்ஏக்கு ஃபோன் போட்டால் எடுக்க மாட்டுறாரு, இல்லை எடுக்காத மாதிரி அது ஃபோனை பிடிங்கி வச்சுருக்காங்களா என்னன்னு எனக்கு தெரியல. அவர் ஃபோனை ரீச்சபிளாக இல்லை, நாட் ரீச்சபிளாக இல்லை அது ஃபோர்ஜரியாக இருக்கணும். ரெண்டு தான் அதான் கவர்னர்கிட்ட சொல்லியிருக்கேன். இதை வந்து சீரியஸ் அலிகேஷன், நீங்கள் அதை இன்வெஸ்டிகேட் பண்ணணும்னு சொல்லி. అయితే టీవీకే మాత్రం దినకరన్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. కామరాజ్ స్వచ్ఛందంగానే మద్దతు లేఖ రాశారని, దానికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది టీవీకే. దినకరన్ అనుమతితోనే ఆ లేఖ ఇచ్చినట్లు కామరాజ్ వీడియోలో చెప్పారని టీవీకే చెప్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనగా తాజాగా టీటీవీ దినకరన్ ఎపిసోడ్ మరో మలుపు తీసుకుంది. దీంతో లేఖ అసలుదా ఫోర్జరీనా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కాసేపట్లో వీసీకే చీఫ్ తో విజయ్ భేటీ కానున్నారు. వీసీకే ఆఫీస్ లో తిరుమావల్ గణన్ను కలవనున్నారు విజయ్. ఇప్పటికే టీవీకే ముందు పలు డిమాండ్లు పెట్టింది వీసీకే. విజయ్కే వీసీకే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.